సేవా మార్గ్ సంస్థ ద్వారా 6,000 నోట్బుక్స్ పంపిణీ చేశామని సంస్థ అధ్యక్షురాలు ప్రణీత మునిపల్లి తెలిపారు. తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్ హైస్కూల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులు విద్యలో ముందుండాలన్న సంకల్పంతోనే తమ సంస్థ కృషి చేస్తుందని సేవా మార్గ్ సంస్థ అధ్యక్షురాలు ఫణిత మునిపల్లి అన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్ హైస్కూల్లో పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలైన స్టూడెంట్స్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే తాము ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. నుస్తలాపూర్లోని హై స్కూల్లో గల పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము ఒక వారం రోజులుగా అన్ని స్కూల్స్లో కవర్ చేస్తున్నాము కరీంనగర్లో. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మాకు రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూడా పూర్ పిల్లలు ఉన్నారు మేడం, మాకు కూడా కొన్ని బుక్స్ కావాలి అన్నప్పుడు మేము వాళ్ళ దగ్గర 250 మెంబర్స్ ఉన్నా కానీ మా సంస్థ ద్వారా ఒక 350 పుస్తకాలు తీసుకొని ఈరోజు వీళ్ళకి ఎప్పుడైతే ఈ 2 నెలల క్రితం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందో అప్పటి నుండి కూడా మాకు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అవన్నీ కూడా ఇంకా వారం రోజుల పాటు వివిధ స్కూళ్లలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఈ సంస్థకు ఈ బ్యాక్ టు స్కూల్ బకెట్ ఛాలెంజ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక development of us, and we all are happy to receive books